ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ వారికి గుడ్ న్యూస్ చెబుతున్న పిచ్. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 10వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇరువైపులా బలమైన బ్యాటింగ్ లైనపే ఉన్న ఈ రెండు టీంలకు ఈ పిచ్ పూర్తి స్థాయిలో సహకరిస్తుందనే అంటున్నారు. టాప్ ఆర్డర్స్ కాస్త నిలదొక్కుంటే రికార్డు స్కోర్ బోర్డులు ఖాయమని చెబుతున్నారు. అవును, ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ 4 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి నైట్ రైడర్స్ ప్రారంభ పాయింట్లను సంపాదించుకుంది. ఈ ఉత్సాహంలో ఉండడంతో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఈ సీజన్ లో బెంగళూరు 2 మ్యాచ్లు ఆడి 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఉండి 6వ స్థానంలో ఉండగా, ఒక మ్యాచ్ ఆడి 2 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది కోల్కతా. ఈ క్రమంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 177 పరుగుల లక్ష్యంతో చేజింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు, కానీ కెప్టెన్ డూప్లెసిస్, మాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, రజత్ పాటీదార్ల పర్ఫార్మెన్స్ మాత్రం అప్పటికి ఆందోళనకరంగానే ఉందని చెప్పొచ్చు. వీరంతా రాణిస్తే చివరిలో ఫినిషర్ గా డీకే పని పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే సన్ రైజర్స్ లో జరిగిన మ్యాచ్ లో చివర్లో రసెల్ రాణించకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. కేకేఆర్ టాప్ ఆర్డర్ పై మ్యాచ్లు ఘోరంగా విఫలమైంది. ఇందులో భాగంగా సునీల్ నరేన్ 2 పరుగులతో, వెంకటేష్ అయ్యర్ 7 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ డక్అవుట్, నితీష్ రాణా 9 పరుగులతో మాత్రమే చేశారు. ఈ సమస్యలను అధిగమిస్తే కేకేఆర్ ఫ్యాన్స్ కి పండగే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాయి. వారిలో బెంగళూరు 4 మ్యాచ్లు గెలవగా కోల్కతా 18 మ్యాచ్ల బలిలో విజయం సాధించింది. ఇక కెరియర్ పై బెంగళూరు అత్యధిక స్కోరు 213 కాగా, బెంగళూరుపై కేకేఆర్ అత్యధిక స్కోరు 222. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ పిచ్ రిపోర్ట్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉండే ప్లాట్ పిచ్ అనే అర్థమవుతుంది. ఈ సమయంలో 2 జట్లు హార్డ్ హిట్టర్లను కలిగి ఉండడంతో బంతి రెగ్యులర్ గా స్టాండర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండొచ్చని అంటున్నారు.